లైట్స్ చూడు. వెజ్ అయ్యేసరికి ఆప్షన్స్ తక్కువ. హలో, గుడ్ మార్నింగ్. మాకు ఇప్పుడే తెల్లారింది అనమాట. సో ఇప్పుడే లేచాము. ఇంకా ఇవాళ సండే ప్లాన్స్ ఏంటంటే యూజువల్గా సాటర్డేస్ బయటకు వెళ్తాం. సండే చేసి ఇంట్లో రెస్ట్ అన్నట్టు ఉంటాం. కాకపోతే నిన్న సాటర్డే ఇల్లు క్లీనింగ్ అది ఇది పెట్టుకొని మేము నిన్న అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయాము. అండ్ ఇవాళ బయటకు వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇవాళ వచ్చేసి ఇంకా ఎక్కడికి ఏంటి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అదిగో మా చిన్న బాబు వచ్చేస్తున్నాడు, లేచి వచ్చేస్తున్నాడు. హాయ్ చెప్పమ్మా. చిన్నపొట్టి లేచినా, బయటకు వెళ్దామా, ఆచిపోదామా, అమ్మా ఆచిపోదామా అనగానే అమ్మా అని అంటాడు అనమాట. సో ఇంకా ఫస్ట్ కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు బయటకు వెళ్తాము. సో కంప్లీట్గా చూస్తూ ఉండండి వీడియోని. బాయ్, మళ్ళీ కలుద్దాం. కన్నమ్మా ఆడుకుందామా, ఆచిపోదామా అమ్మ, ఏను ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చిపోతున్నావా? థ్యాంక్ యూ సేవా. అమ్మ నా బంగారం, గుడ్ బాయ్. సో అటు సైడ్ ట్రామ్ మధ్యలో, అటు సైడ్ కార్స్ వెళ్తున్నాయి కదా, కార్స్ ఇటు సైడ్ కార్స్ వెళ్తున్నాయి. ఆ మధ్యలో ఉన్న రూట్ వచ్చేసి ట్రామ్ రూట్. సో ట్రామ్ అంటే చిన్న ట్రైన్ లాగా, ట్రైన్ రోడ్స్ మీద వెళ్తున్నట్టు అంటే అట్లనే ఉంటుంది మన మెట్రోస్ లాగా. అండ్ ఇది కార్స్ రూట్ వచ్చేసి కార్స్ మాత్రమే పోతాయి, బస్సెస్కి మళ్ళీ సపరేట్ రూట్. ఇక్కడ సైకిల్స్ రూట్కి సైకిల్స్ మాత్రమే వెళ్తాయి. అండ్ ఇక్కడ మేమున్న ఏరియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్ రూట్ లేదు, కానీ యూజువల్గా బస్ రూట్ ఉన్న చోట అయితే బస్ లేన్ అని సపరేట్ ఉంటుంది, కార్ లేన్ అని సపరేట్గా రోడ్ మీదనే రాసి ఉంటుంది. సో అట్లా ఎక్కడ వాళ్ళు అట్లా వెళ్తారు, ఒకరు దాంట్లో అసలు ఇంటర్ఫియర్ కారనమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. మేము వచ్చేసి ఒక మాల్కి వెళ్తున్నాము. ఈ మాల్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి యూజువల్గా హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్, ఏఎంబి మాల్స్ ఎట్లుంటాయో సో అట్లనే ఒక మాల్. దాంట్లోనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, ఇండోర్ ప్లే ఏరియా. ఇక్కడ బయట వెదర్ బాగా చల్ల ఉంటుంది కదా, సో అందుకనేసి ఇండోర్ ప్లే ఏరియా అయితే బెస్ట్ అని అక్కడికి వెళ్తున్నాము. నేను బయట తిరుగుతున్నా కదా, సో మీకు డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ కూడా చాలా అక్యురేట్ ఉంటాయి మ్యాక్సిమమ్. సో మాకు 4 o'clock నుంచి అట్లా వర్షం అని చూపిస్తుంది. సో అందుకనేసి ఇంకా అందులో 4:35 వరకే మాకు సన్సెట్ అయిపోతుంది, బాగా చీకటి అయిపోతుంది. సో ఈలోపే ఏమన్నా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. అందుకని మా బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఫ్రెష్ అయ్యేసరికి 11 అయింది. సో అప్పుడు బయటికి వచ్చినాము. సో నిహిత్ కోసం కొంచెం లంచ్ అయితే తీసుకొచ్చాము, తింటాడో లేదో తెలీదు, చూడాలి. సో కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చాము, ఏది బెటర్ అయితే అది ఇవ్వచ్చు అనేసి. సో లంచ్ తను తిన్న తర్వాత మేము ఏదైనా బయట అక్కడే ఏమైనా తినొచ్చు, మాల్లో ఆబ్వియస్గా ఏదైనా ఉంటాయి కదా ఆప్షన్స్. సో ఏమైనా తినొచ్చులే అనేసి వచ్చేసినాం బయటికి. ఇంకా మాకు ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 12 అవుతుంది. సో ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళేసి కొంచెం 4 వరకు ఇంట్లో ఉండేటట్టుగా చూసుకుంటే బెటర్ అనేసి వచ్చినాము. మస్తు చలి, ఇంకా పోతుంటే ఇంకా వింటర్ కదా, సో చలి ఇంకా ఎక్కువ అయిపోతుంది. గ్లౌజులు వేసుకొని తిరుగుతున్నా నేను. మా పొట్టోడు కూడా అసలు గ్లౌజెస్ అంటే అస్సలు నచ్చదు, అది పెడుతుంటేనే గ్లౌజెస్ పీకేసుకుంటాడు, అసలు వేసుకోడు. బట్ ఇవాళ ఎట్లా వేసుకున్నాడు మొత్తానికి. ఇంకా మా బుడ్డోడు గ్లౌజెస్. కన్నమ్మ నీ గ్లౌజ్ చూపి, నీ గ్లౌజ్ చూపి. అయ్యో సమ్మర్స్లో అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు. ఇప్పుడైతే మొత్తం అంతా ఎండిపోయి ఓన్లీ కొమ్మల్లాగా అట్లా ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది, అంటే ఆకులన్నీ రాలిపోయి. అండ్ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది గ్రీనరీ. ఇక్కడ నడవాలంటే ఇదిగో ఈ బటన్ ప్రెస్ చేయాలి. సో రెడ్ సింబల్ ఉంది కదా, అది గ్రీన్ సింబల్ అయితేనే నడవగలుగుతాం. ఇదిగో ఇప్పుడు నడవచ్చు. రోడ్ మొత్తం ఖాళీ ఉన్నా కూడా ఆ గ్రీన్ సింబల్ వచ్చినప్పుడే నడవాలి. రోడ్ మొత్తం ఖాళీ ఉన్నా కూడా ఎట్లాగైనా అది ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇదిగో ఇదే అనమాట మేము అంటున్న మాల్. మొత్తం క్రిస్మస్ వీకెండ్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి, క్రిస్మస్ టైం కాబట్టి మొత్తం లైట్స్ తోటి డెకరేట్ చేశారు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ వాడికి కనిపించదు ప్లే ఏరియా కనిపించింది అనుకో, వాడు ఇంకా ఎటు మనం పోనివాడు. ఫస్ట్ మనం ఆల్బర్ట్ ఐన్ ఎక్సెల్కి వెళ్ళి ఒకసారి చూద్దాం ఏమైనా ఎటు ఉంటే.
అండ్ ఇక్కడ ఏజ్డ్ వాళ్ళు కూడా అసలు ఎంత బాగా ఫిట్గా ఉంటారో అసలు ఫుల్గా. అసలు నడవలేని పొజిషన్లో ఉన్నా కూడా ఎవరి వీల్ చైర్స్ లాగా వాళ్ళకి ఆటోమేటెడ్ వీల్ చైర్స్ ఉంటాయి. సో దాని బేసిస్ మీద వాళ్ళు సెల్ఫ్గా ఉంటారు కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వరు. సో ఇదే అనమాట ఆల్బర్ట్ ఐన్ ఎక్సెల్ అనేది ఒక సూపర్ మార్కెట్ లాగా. ఇగో క్రిస్మస్ వీకెండ్ కదా అంటే ఇంకా చూడండి మొత్తం క్రిస్మస్ ట్రీసే ఉన్నాయి. ఇదంతా దానికి డెకరేషన్ రిలేటెడ్. ఇట్లా వెళ్ళొచ్చా? ఇది బేకరీ సెక్షనా? నిహిత్ ఎంత బాగా డెకరేట్ చేశారు చూడు. అమ్మ ఇప్పుడు వాడు చూస్తే దిగెళ్ళిపోతాడు. సో యాక్చువల్గా ఫస్ట్ ప్లే సెక్షన్కి ప్లే ఏరియాకి వెళ్దాం అనుకున్నాం కానీ వీడు అస్సలు మమ్మల్ని ఉండడనమాట. సూషీలో కూడా వెజ్ సూషీ ఉంటుందంట కదా, తిన్నావా నువ్వు ఎప్పుడైనా? ఇదంతా మీట్ సెక్షన్. అండ్ ఇది బేకరీలో ఐటమ్స్ అయితే అసలు మామూలుగా ఉండవు, మస్తు వెరైటీలు ఉంటాయి. ఇది వెజ్జే అనుకుంటా కదా. ఇది సమోసా తీసుకుందామా? ఇది వెజ్ పిజ్జా. వెజ్ అయ్యేసరికి ఆప్షన్స్ తక్కువ. స్పినాచ్ రోల్స్, ఇది చికెన్ రోల్స్ కదా, ఇది చికెన్ రోల్స్, ఇది స్పినాచ్ రోల్స్. ఇది సమోసా లాగా మన కర్రీలు ఉంటాయి కదా, గజ్జలు కర్రీలు అంటారు. సో ఆ షేప్లో ఉంటాయి కానీ లోపల మాత్రం స్టఫ్ సమోసా స్టఫ్, ఆలు సమోసా ఉంటుంది. అండ్ ఇది కిప్ అంటే చికెన్ అన్నమాట. సో మోస్ట్లీ చికెన్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మేము ప్రస్తుతానికి వెజ్లో ఉన్నాం కాబట్టి ఓన్లీ వెజిటేరియన్ వెతుక్కుంటున్నాం. ఫ్రెష్గా బేక్ చేస్తూ ఉంటారు మనకి. కొన్ని వేడివేడిగా టైంకి వస్తాయి, అయితే కొన్ని వేడివేడిగా కూడా దొరుకుతాయి. బ్రెడ్స్ అన్నీ అంత ఫ్రెష్గా ఉంటాయి. కానీ రీసెర్చ్ చేస్తున్నాడు అనమాట. దేంట్లో కొన్ని లోపలంతా వెజ్జే ఉన్నా కూడా బయట స్టఫ్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ ఎగ్ వైట్ అన్నా మిక్స్ చేస్తారంట. క్రోసెన్స్లో కూడా ప్లెయిన్ క్రోసెన్స్ తీసుకుందామన్నా కూడా దాంట్లో కూడా ఎగ్ ఉంటుంది అని అంటున్నారు. ఈ బుడ్డ చాక్లెట్స్, ఈ కొన్ని చాక్లెట్స్ వచ్చేసి 400 రూపీస్. అండ్ ఈ కేక్స్ ఒక చిన్న ప్యాకెట్ వచ్చేసి 150 రూపీస్. స్ట్రూప్ వాఫెల్స్ అని ఇక్కడ నెదర్లాండ్స్లో స్పెషల్ అనమాట. సో ఇది వచ్చేసి 130 రూపీస్. ఈ 2 స్ట్రూప్ వాఫెల్స్కి కొంచెం సినమన్ టేస్ట్ ఉంటుంది, మన దాల్చిన చెక్క టేస్ట్లో కొంచెం బెల్లం పాకం టైప్ అట్లా అనిపిస్తుంది అనమాట. కానీ బాగుంటుంది, నీట్కి ఇష్టం చాలా. ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఏదో డిసైడ్ అయ్యాడు ఏం తీసుకుంటున్నావు? ఇవి 2 అవి 2 తీసుకుంటాను. ఓకే. ఏంటి దాంట్లో ఉంటుంది అట్నా? ఎగ్ ఉండదా? మా కోసం ఇది నిహిత్కి ఫుడ్ ఉంది. వాడు ఆయన ఒకవేళ ఇది తీసుకున్నా కూడా తిన్నాడు, బయట ఫుడ్ కొంచెం తక్కువే. సో అది బెనిఫిట్ అనుకోవాలో అంటే అడ్వాంటేజ్ అనుకోవాలో డిసడ్వాంటేజ్ అన్నదో తెలీదు. సో మాకు ఇక్కడ ఏం చెప్పారంటే VGA అని ఉంటే మాత్రం ఎగ్ ఉండొచ్చు కానీ మీట్ లేదు అనేసి. ఇక్కడ ఎగ్ని వచ్చేసి వెజిటేరియన్ లాగా కన్సిడర్ చేస్తారంట. వీగన్ అని ఉంటే మాత్రమే కంప్లీట్గా ఎగ్ ఆర్ మీట్ ఏది లేదు అని అర్థం. సో దాన్ని బట్టి చూసి తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. మాల్కి వస్తే చాలు లేచి వెళ్ళిపోతాడు. నా పాకెట్లో ఉంది పబ్బు ఇస్తా అంటే కూర్చుంటావురా నువ్వు? లంచం కావాలన్నా నీకు? నువ్వు కూర్చోవాలంటే ఏదో ఒక దాన కావాలన్నమాట వాడికి. అట్లా ఏదో ఒకటి అది నోట్లో చప్పరించుకుంటూ ఉంటాడు. ఈ లోపు మేము షాపింగ్ చేసుకుంటాము. మాల్కి వచ్చిండు అన్నా లేకపోతే అవల్స్ ఏదైనా ఇట్లా షాపింగ్ స్టోర్కి వచ్చినా కూడా వాడు అన్ని దిగి ఎక్స్ప్లోర్ చేయాలి అన్నట్టుంటాడు. అండ్ ఇవి వచ్చేసి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. 130 రూపీస్ 2 డోనట్స్. కప్ కేక్స్ మఫిన్స్ 120 రూపీస్. చిన్న కేక్స్ ఉన్నాయి, ఇవి వేగన్ కేక్స్ అంట. చాక్లెట్ కేక్ 400 రూపీస్ చిన్నది. ఇంకా పాస్తా కోసం వచ్చినాం అనమాట. సో ఏదన్నా డిఫరెంట్ షేప్స్ ట్రై చేద్దాము అని చెప్పి చూస్తున్నాము. ఇది సెల్ఫ్ బిల్లింగ్ కౌంటర్ అనమాట. సో మనం ఏం తీసుకున్నామో అవి డైరెక్ట్గా క్లిక్ చేసేసి కార్ట్లో యాడ్ చేసేసుకొని బిల్ చేసేయడమే. అక్కడ బిల్లింగ్ చేస్తున్నారు చూడండి, అసలు ఎన్ని బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయో. అండ్ ఇవి భలే ఉన్నాయి కదా. ఇది వచ్చేసి 15 యూరోస్.
€15 అంటే 1500 రూపీస్. చిన్న చిన్న యాపిల్స్ లాగా పెట్టి భలే ఉన్నాయి క్యూట్గా. మోస్ట్లీ గిఫ్టింగ్కి ఇక్కడ మోస్ట్లీ ఇట్లా చెట్లు అట్లా ఎవరైనా ఇంటికి లంచ్కి డిన్నర్కి ఇన్వైట్ చేసినా కూడా చెట్లు అవి తీసుకొని వెళ్తారు. మనకి ఇక్కడ సూపర్ మార్కెట్లోనే ఆల్కహాల్ కానీ బీట్స్ కానీ ఇట్లా బీర్ టిన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సూపర్ మార్కెట్ అంటే ఓన్లీ వాటి కోసమే కాదు, మనకి ఇక్కడ ఇది బార్ లాగా అంటే ఆల్కహాల్స్కి వాటికి కూడా ఉంటాయి, వైన్స్ కూడా. ఇదే అనమాట మాల్. స్కేటింగ్ లాగా కూడా క్రియేట్ చేశారు. మేము వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదు ఇట్లా స్నో తోటి, ఇప్పుడే కొత్త క్రియేట్ చేసినట్టున్నారు. ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉండేది. అండ్ ఇక్కడ కొంచెం మేము తినేసి మేము వచ్చి చూసేసరికి వాడు పడుకున్నాడు. సో మేము తిన్న తర్వాత ఇంకా వాడిని లేపితే యాక్చువల్లీ లేపాల్సిన అవసరం లేదు, చూసిన వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం పెద్ద ప్రాబ్లము. సో కొంచెం తినేసి తర్వాత వాడిని లేపి స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి నడవరాని వాళ్ళ కోసము ముందట లగేజ్ పెట్టుకుంటారు. ఏదన్నా షాపింగ్ చేస్తే దాని లోపల పెట్టుకోవడానికి చిన్న బ్యాగ్ సపోర్ట్ లాగా అది పట్టుకొని మెల్లిగా నడవచ్చు. ఈ స్నో తోటి పిల్లలందరూ ఎంత బాగా స్కేట్ చేస్తున్నారు. పిల్లలకి అందరికి అలవాటు ఉంటుందా స్కేటింగ్? భలే చేస్తున్నారు స్కేటింగ్. అది తర్వాత ఇది చూడడానికి హాట్ డాగ్ లోపల ఉంది. సో నాన్ వెజ్ అనుకున్నాం ఇన్ని రోజులు, కానీ ప్రాపర్గా చెక్ చేస్తే ఇది వీగన్ అని ఉంది. చూడాలి, టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. ఇందాక తిన్నది కొంచెం తిన్న తర్వాత నేను ఇంకా ఎక్కువ తినలేకపోయినా, మేబీ ఆ మీటా సాస్ వల్లనో ఏమో ఎందుకో నచ్చలేదు. సో పక్కకు పెట్టేసి ఆ కవర్లో పెట్టేసి సో ఇది తింటున్నా. చిన్న మినీ పిజ్జా ఎలా ఉంటుంది. ఇది కూడా యాక్చువల్గా అవెన్లో పెట్టుకొని కొంచెం హీట్ చేసుకున్న తర్వాత తింటే బాగుంటుంది, కానీ ఇట్లా డైరెక్ట్ కాబట్టి ఓకే, నాట్ బ్యాడ్. మా బుడ్డోడు చూడండి ఎట్లా పడుతున్నాడు. లేపాలి ఇంకా తిన్న తర్వాత. యాక్చువల్గా వాడికి ప్లే గ్రౌండ్ కనిపించొద్దు, ఇది కనిపించకుండా కొంచెం పక్కకు తీసుకెళ్ళి వాడికి తినిపించి తర్వాత ఇక్కడికి వచ్చి వదిలేయాలి. ఫస్టే ప్లే గ్రౌండ్ చూసిండు అనుకోండి ఇంకా తిన్నాడు అసలే. లేవా అని లైట్స్ చూడు, కూర్చుంటావా? లేవాడట, నో 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 అనుకుంటా అంటున్నాడు. పట్టుకో, నేను తినిపిస్తాను. దా మరి మేము అన్నం పెడుతున్నామని పారిపోయిండు. అన్నం వద్దని చెప్పేసి దూరం పారిపోయి అక్కడ నుంచి చూస్తున్నాడు వీళ్ళు ఏమో చేస్తున్నారు అని చెప్పేసి. ఇది ఐస్ క్రీమ్ అంటే వస్తలేడు అసలు. యాక్చువల్గా పెరుగన్నం తినలేదు, యోగర్ట్ తినలేదు. లాస్ట్కి ఇదిగో ఈ యోగర్ట్ బిస్కెట్స్ ఇస్తే ఇవి తింటున్నాడు. ఈ మధ్య బయటకు వస్తే బాగా మొండికేస్తున్నాడు, అస్సలు మా మాట వినట్లేదు, అసలు ఏమీ తినట్లేదు. అసలు బయటకు వచ్చిన రోజు పస్తులే కదా నీ కదా అని చెప్తున్నావా? బయటకు వస్తే పస్తులే కదా నిహిత్ నీతోటి. ఆమ్ తినవు, ఏం తినవు కదా. ఏం తింటున్నావు ఇప్పుడు? బాగుందా బిస్కెట్? దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ ఉండి ఉంటాయి, బయట యోగర్ట్ కోటింగ్ బాగుంటుంది. ఇంతసేపు గ్లౌజెస్ వేసుకోమంటే అస్సలు వేసుకోలేదు. ఇప్పుడు ఇదిగో ఇది చూసి ఓ ఎక్సైట్ అవుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు నిహిత్? ఓ ఆడుకుంటావా మంచిగా? ఏ ఏ ఏ అంటావా నువ్వు? అగ్గో వాడు చూడండి అసలు. పోదాం అటు పోదాం పదా అని చెప్పేసి చూపిస్తున్నాడు. డైరెక్షన్ అంతా అటే ఉంది. యాక్చువల్గా స్కేటింగ్ ఉన్న వాళ్ళకేమో 600 రూపీస్, కానీ స్కేటింగ్ స్కేటింగ్ వచ్చిన వాళ్ళకి, కానీ వీడికి రాదు కదా. సో హెల్ప్ లాగా శ్రీకాంత్ కానీ నేను కానీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి స్కేటింగ్ షూస్ అవసరం లేదు కాబట్టి 300 రూపీస్ సరిపోతుంది. సో గ్లౌజ్ అండ్ నార్మల్ షూస్ ఉండాలి, అవి మాత్రం మస్ట్. స్కేట్ షూస్ అవసరం లేదు, స్కేటింగ్ రాదు కాబట్టి అని చెప్పేసి అన్నారు. స్నోలో ఆడుకుంటావా? ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ అంటే అన్ని సైజ్ షూస్ ఉన్నాయి ఆడుకోవడానికి. అమ్మ తీసుకుపోతున్నాడా?
మార్మేడ్ ఐస్ అన్నమాట. సో ఫుల్ స్లిప్పరీ ఉంది, ఇది జారుతుంది. చూడాలి వీడు ఎట్లా ఆడుకుంటాడో. నీతో ఆడుకోనానా? రన్ రన్ రన్. ఇక్కడ అందరు పిల్లలందరూ ఎట్లా స్కేట్ చేస్తున్నారు చూడండి. స్కేటింగ్ రాని వాళ్ళని ఇట్లా చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు. పోయి ఫాస్ట్గా వెళ్ళు, అట్లయితే వాడు ఎంజాయ్ చేస్తాడు. ఫుల్ స్లిప్పరీ ఉంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు అంటే జారి పడ్డాను అనుకుంటుంటున్నాడు. ఇదే స్పీడ్, ఇంతకన్నా స్పీడ్ ఫోన్ అని చెప్పేసి అంటున్నాడు. మా వాడికి బోర్ కొడుతుంది, దిగిపోతున్నాడు. వాడు ఫాస్ట్ ఉంటేనే కానీ, లేకపోతే వాడు ఎంజాయ్ చేయడు అసలు. ఎట్లా పరిగెడుతున్నాడు చూడండి అసలు. అమ్మ ఇంతసేపు పరిగెత్తి అలసిపోయాను నేను. సో వాడికి కొద్దిసేపు ఆడిన తర్వాత వాడికి ఇది ఎట్లా ఆడాలి ఏంటి అనేది అర్థమైపోయింది. ఎన్నిసార్లు వాడు పడుకుంటూ లేచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి లాస్ట్కి ఒక ఐడియా వచ్చింది. ఈ పడుకుంటూ లేచుకుంటూ ఆడటమే గేమ్ అని చెప్పేసి వాడికి అర్థమైంది. వాడు ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతున్నాడో. పిల్లలందరూ అసలు దబేలు అని కూడా పడుతున్నారు. ఒకరి మీద ఒకరు పడుతున్నారు. వాళ్ళ నాన్నని కూర్చోమంటున్నాడు, దాని మీద కూర్చుంటే వాడు చూస్తాడంట. లాస్ట్కి ఏమో అలసిపోయినట్టున్నాడు, మళ్ళీ కూర్చున్నాడు. ఓయ్ మంచిగా కూర్చో నువ్వు. అమ్మో ఇంతకుముందు ఒకసారి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి ఒక ట్రైన్ లాగా ఉండేది, ఇట్లా రౌండ్కి ఇట్లా తిరగడానికి. ఆ ట్రైన్ తీసేసినట్టున్నారు, దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేసినట్టున్నారు. బట్ ఇది కూడా బెస్ట్ పిల్లలకి. ఇప్పుడు డిసెంబర్లో హాలిడేస్ ఉంటాయి కదా, క్రిస్మస్ హాలిడేస్. సో చాలా వరకు అందరు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నీత్ రన్ 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 పడిపో. ఎన్నిసార్లు పడ్డాడు పాపు. నీత్ రన్ 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 రన్. అక్కడ పోయింది పో, అక్కడ పోయింది తెచ్చుకోపో. పాపం ఎన్నిసార్లు పడ్డాడు అసలు, పడుతూ లేస్తున్నాడు. చూసుకుంటూ వస్తున్నాడు. నవ్వుతున్నాడు వాళ్ళు వీళ్ళు పడుతుంటే. అబ్బా ఎంత హారబుల్గా పడుతున్నారు అసలు. అమ్మో పడిపోయారా? ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అసలు ఎక్కడ ప్లేస్ లేదు ఆడిపిద్దామంటే, మొత్తం ఫుల్ అయిపోయింది. అంతటా పిల్లలు ఉన్నారు. వాడికి ఇది ఎక్కాలని ఉంది, ఒక్క దగ్గర ఖాళీ అయింది. ఇక్కడ మనం మనీ పే చేస్తే
టోకెన్స్ ఇస్తారు, చిన్న కాయిన్స్ లాంటివి, అవి ఇక్కడ మాత్రమే చెల్లే విధంగా. సో ఆ కాయిన్స్ వేసి మనం ఏ గేమ్స్ కావాలంటే ఆ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇగో వీడు వెళ్ళిపోతా అని ఆగినానా. ఇగో నాన్న ఇంకో కాయిన్స్ తీసుకుంటున్నాడు, ఈ కాయిన్స్ తోటి మనం ఆడుకోవాలి. ఇగో ఇక్కడ చూడు నాన్న కాయిన్స్ తీస్తున్నాడు, ఆడతావా? మేము ఒక 5 యూరోస్వి తీసుకుంటున్నాం, అంటే 500 రూపీస్వి. ఎట్లా కాయిన్స్ వస్తాయి మాకు ఎందుకో ఫస్ట్ టైం ఎప్పుడు వస్తాయి, కానీ ఈసారి ఫస్ట్ 500 రూపీస్వి రాలేవు. ఇది సెకండ్ 500 రూపీస్వి. 500 రూపీస్ బొక్క అనమాట. ఎక్కుతావా? కొంచెం దూరం జరుగుతున్నట్టుగా. సో ఒక కాయిన్కి ఇది 3 తిరుగుతాయి. సో ఒకరి తర్వాత ఒకరు వేస్తే కొంచెం ఎక్కువసేపు ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాము. వాడు ఎట్లా అరుస్తున్నాడు చూడు. నోడు కనబడతలేడు. ఎటెక్కినావు నాన్న? ఏమెక్కినావు? ఏమెక్కినావు? నిహిత్, ఓయ్ నిహిత్, నిహిత్ ఏం ఆలోచిస్తున్నావురా? ఇది ఒక పారాషూట్ లాగా ఉంది. ఫైనల్లీ ఒక సీట్ దొరికింది కూర్చోడానికి. నిహిత్ అట్లా తన్నొద్దు. ఫైనలీ ఫుల్ అలసిపోయినాము. అలసిపోయి ఇక్కడ కూర్చున్నా. వాళ్ళు ఇంకా అక్కడనే అదో అనిపిస్తున్నా, ఇంకేం ఆడొచ్చు అని చెప్పేసి చూస్తున్నారు. నాకు ఓపిక లేదు. మెయిన్గా ఆ స్కేటింగ్ దగ్గరనే చాలా ఎగ్జాస్ట్ అయిపోయినా, వాటి చుట్టూ తిరిగి తిరిగి. చూద్దాం. అక్కడ ఒకటి గేమ్ ఉంది, ఒక 2 కాయిన్స్ వేస్తే ఆడుకోవచ్చు అనమాట. సో 2 కాయిన్స్ వేసేసి మనకు బాల్స్ అట్లా ఏమైనా ఉంటాయి కదా, అది ఇట్లా పిక్ చేసుకోవడం. సో అది ఆడడానికి అనేసి వెయిట్ చేస్తున్నారు, అక్కడ వెయిటింగ్లో ఉన్నారు. చూడాలి అది ఏమైనా బాల్ వస్తుందో రాదో చూడాలి. వాడు ఎంజాయ్ చేయడు అది. కాకపోతే ఒకవేళ బాల్ వస్తేమో వాడు ఎంజాయ్ చేస్తాడు, బాల్ రాకపోతే వాడు ఎంజాయ్ చేయడు. శ్రీకాంత్ అయితే ఆడాల్సింది. నీ బాల్ కావాలా నీకు? నువ్వు అట్లా ఏం ముట్టుకోవద్దు మరి, నువ్వు బాల్ కావాలంటే. ఆకన్నమ్మా, ఇంకో నాన్న ఆడతాడు చూడు. బాల్ తీసుకుందాం. ఇక్కడ బాల్స్ ఉన్నాయి, బాల్ తీసుకుందాం మనం. అదిగో అట్లా ఎత్తుకుంది చూడు. ఆ బాల్స్ చూడకపోయినావు, అట్లయితే అది దాన్నే పట్టుకుంటుంది.
అది తీసుకో. ఆ ఎత్తుకున్న బాల్ మీద ప్రెస్ చేయి, అక్కడ కొంచెం సైడ్కి. రావట్లేదు. ఇప్పుడు ఏమవుతుందిరా? ఒక్కటి పడింది. ఇటు కార్నర్కి ఉంది చూడు, ఎత్తుకున్న బాల్స్. పైకి ఉన్న బాల్స్ మీద ట్రై చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వస్తుంది అనుకుంటా. ఏమో డౌటే. ఫైనల్ ఒక బాల్ అయితే వచ్చింది. ఒక బాల్ వచ్చింది, హ్యారీ పాటర్ బాల్. ఈ బాల్ వచ్చింది. ఇది ఓపెన్ చేస్తే లోపల ఒక బొమ్మ ఉంటుందంట. యుద్ధం జరుగుతుంది. ఇంటికి వెళ్ళడానికి ముస్తాబ్ అవుతుండు మళ్ళా. బాగుందా బాల్ నాని? బాల్ బాగుందా? దాని లోపల బొమ్మ ఉంటుంది, సర్ప్రైజ్ టాయ్ ఉంటుంది. ఇక్కడ నుంచి రానని చెప్పి ఏడుస్తున్నాడు. బలవంతంగా స్టోర్లలో కూర్చోబెట్టినాము బాల్ ఇచ్చి. ఆ బాల్ లేకపోతే అయితే కూర్చోబెట్టడం కష్టమే ఉండేది. అయిపోయింది. ఆడుకున్నాడు మంచిగా. నిహిత్ మంచిగా వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేసేసిండు. ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి వస్తున్నాము. 3:45 అవుతుంది. ఇంకా 4:30కి వర్షం అని చూపిస్తుంది. సో మాకు ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. సో వాకబుల్, కొంచెం మాకు కూడా వాకింగ్లా ఉంటుంది అని చెప్పేసి నడుచుకుంటూనే వచ్చినాము. సో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆటోమేటిక్గా 4 దాటిపోతుంది. సో వీలైన తొందరగా వెళ్ళాలి అని బయలుదేరినాం. ఇదిగో ఈ కనిపించే బస్ అనమాట. ఇందాక మేము ఒక మాల్కి వెళ్ళినాం కదా, సో ఆ మాల్ నుంచి ఇప్పుడు మా ఇంటి దగ్గర వరకు అట్లా ఫ్రీ బస్. ఓన్లీ మాల్ టు ఇక్కడ ఈ సిటీస్కి. ఏ టైంలో వస్తుందో మనం కొంచెం చూసుకొని స్టార్ట్ అయితే ఈ బస్లోనే పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటుంది. ఇదే అనమాట ట్రామ్. నేను మార్నింగ్ చెప్పాను కదా ట్రామ్ స్టేషన్ అని. అది ట్రామ్ రూట్, ఇది వెహికల్స్ రూట్, ఇది సైకిల్ రూట్, అండ్ ఇది పెడిస్ట్రియన్స్. ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం, అపార్ట్మెంట్కి వచ్చేసినాం. మాకు 1 మంత్, క్రిస్మస్కి 1 మంత్ నుంచే మాకు ఇదిగో ఈ డెకరేషన్ అంతా స్టార్ట్ అయింది మా అపార్ట్మెంట్లో. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు బట్ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాను. ఇక బాయ్. ఇంకా ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను. ఈ బొమ్మ చూడు.